నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చి సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు, అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ. ఇన్ఫ్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 టీఎంసీ క్వశ్చన్. ఇంకా నీకు తెలీదు, ఇంకో 1.25 టీఎంసీ బఫర్ ఉంది. 2.425 ప్లస్ 1.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 టీఎంసీ. మేము తెంగరోళ్ళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. మీ కార్యకర్తలు నువ్వు నేర్పింది ఏంటి? మట్టెట్టుకుపో, ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి, వాలంటీర్లను పంపి నేర్పావు. మాకు చంద్రబాబు నేర్పింది ఇది. అంచేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నా వినండి. 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే. 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్కేసుకో అంబటి రాంబాబు నాయుడికి, గంట రాంబాబు నాయుడికి. అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏఎన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో. ఇక్కడి నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, 2 కాలిక్యులేట్ చేసుకో, 2 సరిపోయినాయి. కథ చెప్పకో, ఎవరన్నా వింటారని ప్రజలందరికీ తెలుసు. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్. ఎప్పుడు నిద్రపోకుండా అధికారులు. నీకులాగ 10 to 5 కాదు, 24/7 పనిచేసింది మా టీం అందరం, మా అధికారులందరూ. ఓకే, ఎక్కువైందా?